హాయ్ అందరూ బాగున్నారా? మున్నార్కి దగ్గరలో అరుణాచల్ అనే ప్లేస్లో కదా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం. అది వచ్చి మున్నార్కి ఇంకా దగ్గర అన్నమాట. ఆ ప్లేస్ వచ్చి కొంచుట్టన్ని అండ్ అక్కడికైతే వెళ్తున్నాం. ఈ హోమ్ స్టే నుంచి వేరే హోమ్ స్టేకి ఇక్కడ ఒక 2 days ఉన్నాం కదా, అండ్ ఇంకొక 2 days అక్కడ ఉండబోతున్నాం. అండ్ ఇక్కడైతే మంచి హ్యాండ్లూమ్ షాప్ కూడా ఉన్నది. ఇటుపక్క ఎక్కువ కోకో ట్రీస్ ఉన్నాయి కదా, అందుకని చాక్లెట్ మ్యూజియం అండ్ ట్రీ మ్యూజియంస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీస్ అవి. షాపింగ్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ అయితే కంపల్సరీగా తీసుకుని వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఇంకా హోమ్ స్టే దగ్గరికి అయితే వచ్చేసాము. ఫస్ట్ వీళ్ళ దగ్గర ఈ ట్రీ హౌస్ అని ఉంది, చాలా బాగుంటుంది, ఒకసారి చూడండి అంటే వెళ్ళి చూస్తున్నాము. ఇక్కడ నుంచి వ్యూ అది కూడా చాలా బాగున్నది. దీని గురించి నేను షార్ట్ వీడియో పెడతాను, అందులో చూడండి. అండ్ వాళ్ళ దగ్గర చిన్న ర్యాబిట్స్ ఒక 2 ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి. ర్యాబిట్ అంటేనే క్యూట్గా ఉంటుంది కదా. అండ్ వాళ్ళు ఆవులు కూడా పెంచుకుంటున్నారు. వాళ్ళ ఇంటి పక్కనే నీట్గా షెడ్ వేసుకుని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాటిని. వాళ్ళు ఇంత అడవిలో ఉన్న వాళ్ళు మంచిగా వెరైటీ ఆఫ్ క్రోటన్స్ అయితే చాలా బాగా పెంచుకుంటున్నారు. నాకైతే అసలు వాటి నేమ్స్ కూడా తెలియదు. చూడడానికి అయితే చాలా బాగున్నాయి. వాళ్ళకున్న ఇలాచీ మొక్కల నుంచి ఇలాచీని అయితే కలెక్ట్ చేశారు. ఇంకా ఇవి డైరెక్ట్ గా సన్లైట్ లో అయితే డ్రై చేసుకుంటున్నారు. కోసిన 8 kgs ఆఫ్ ఇలాచీని డ్రై చేస్తే 1 kg ఆఫ్ ఇలాచీ అనేది వస్తుంది. అందుకే ఇలాచీ అంత కాస్ట్లీ ఏమో. ఇంకా మేము వచ్చి ఇదైతే చూస్ చేసుకున్నాం. వాళ్ళు ఒక 3 types ఆ రూమ్స్ లా చూపించారు. మాకు ఇదైతే బాగుంది అనిపించింది, సో ఇక్కడ ఉంటున్నాం. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. పక్కనే రోడ్ కనిపిస్తుంది మెయిన్. అండ్ కొంచెం మనం ఇంటి దగ్గర ఉన్నట్టు నార్మల్ గానే ఉంది ఈ ప్లేస్ అయితే. ముందుదైతే ఫుల్ ఫారెస్ట్ కదా, అండ్ అక్కడ అసలు ఏమీ కనిపించదు. అటు చెట్లు ఇట్లు చెట్లు, ఫుల్ కొండ మీద ఉన్నట్టు ఉంది అదైతే. ఇంకా రాగానే మేమైతే వంట స్టార్ట్ చేసేసాం. ఫస్ట్ వచ్చరికి 2 అలా అయిపోయింది. ఇంకా లంచ్ టైం కాబట్టి. ఇది ముందు హోమ్ స్టేలో నేను ఈ వంకాయలు 2 కోసేసాను. అక్కడ వాళ్ళకి తెలీదు, మీరు చెప్పద్దు. ఇంకా వంకాయలు పొటాటోస్ కలిపి కర్రీ అయితే చేసుకుంటున్నాము. ఇంకో స్టవ్ మీద అయితే రైస్ అయితే వండేస్తున్నాము. మా దగ్గర కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి కదా, వాటితో ఫుల్ మేనేజ్ చేసేసాం. ఇంకా పెరుగుతోటి రోజుకైతే మా లంచ్ కంప్లీట్ అయిపోయింది. తినడం అయితే అయిపోయింది, కానీ గిన్నెలు వాష్ చేసుకోవడం పెద్ద ప్రాసెస్ కదా. సో వాటిని అన్నిటి నీట్ గా వాష్ చేసేసి ఇక్కడైతే ఆరబెట్టేసాము. వ్యూ అయితే చాలా బాగుంది బయట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా వీడియోస్ మిస్ అవ్వద్దు. విహాన్ వైష్ణవి డాడీతోనైతే బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్స్ అండ్ చాక్లెట్ తెచ్చుకున్నారు. వైషు ఎలా ఉంది అంటే నార్మల్ గా సూపర్ అని చెప్తుంది. ఇంకా విహాన్ అయితే నేను ఎలా చెప్తానా అని నన్ను వెక్కిరిస్తూ చెప్తున్నాడు వాడైతే. ఇంకా ఉదయం నన్ను అడిగారు ఎలా ఉంది ఐస్ క్రీమ్ అంటే ఓకే అన్నాను. ఇంకింతే వీడియో. మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.